వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్లాట్లు వేసి యథేచ్ఛగా విక్రయం అడ్డుకున్న దళిత నాయకులు. అవ్వతాత కళ్ళల్లో ఆనందం, ఇచ్చిన హామీని నెరవేర్చిన చంద్రబాబు. ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. సీఎం ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను విజిట్ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా తాడేమిల్లి పెనుమాకలోని ఎస్టీ కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి సీఎం చంద్రబాబు తొలి పెన్షన్ అందించారు. పాముల నాయక్ వృద్ధాప్య పెన్షన్, భార్యకు సిఆర్టీఏ పెన్షన్ మరియు కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులు అందజేశారు. వాళ్ళు ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు కావాలని బాబును నాయక్ కుటుంబం కోరగా కేటాయిస్తానని సీఎం హామీ ఇచ్చారు. పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. మీకు ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా, మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోవాలి కూడా కట్టిద్దాం. ఇల్లు కట్టేస్తారులేమ్మా, ఇల్లు కట్టిస్తాను. ఇల్లు కడతారు. మీరు చెప్పిన మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చచ్చిపోయాడు కదా సార్, అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్లకు కూడా వెనకమాల స్వామి. ఇంకా పడితే అక్కడ మాట్లాడేది చెప్తా ఉంటాను. అమ్మ ఈ సైడ్ పడిందా? కొంచెం అనుకున్నాం సార్. అమ్మ మీరు అటు తిరగమ్మ. మీరు సార్ సార్ కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ.
ఇలా చూడండి కొంచెం ఇట్రండి ముకుందా సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా పెంచిన పెన్షన్ సొమ్ములతో పాటు 3 నెలల ఏరియన్ సైతం వెరిసి 7,000 చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు సాధించడం ద్వారా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొందని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి కార్యక్రమంలో భాగంగా సామర్లకోట మండలం అచ్చంపేట ఉండూర్లలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఓకే సార్ ఓకే రాది హరిబాబు గారు వికలాంగ పెన్షన్ ముందుకు తీసుకురావాలండి బాబు. కొంచెం అక్కడ గుడ్డుపాటు కల్పించండి, ఆయన రావడానికి కొంచెం దారి ఇవ్వండి. బాబు కొంచెం అక్కడ దారి కల్పించాలి దయచేసి, సమయాతీతం అవుతుంది. అయ్యప్పుడు పట్టుకో అయ్యప్పుడు నాలాగా పక్కన ఎలాగా రాది హరిబాబు గారు ఎలా తిరుగు కడియపు వీరభద్రరావు గారు ముందుకు రావాలి. కడియపు వీరభద్రరావు గారు వారిని అతిథుల చేతుల మీదుగా పెన్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా మా సిబ్బంది నేరుగా మీ ఇంటింటికి వచ్చి సిరిసిల్ల పట్టణంలోని పలు ముంపు ప్రాంతాలలో వర్షాలతో వచ్చే వరద నీటి ద్వారా ప్రజలకు ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ చూ ఆదేశించారు. వర్షాకాల నేపథ్యంలో సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీ, శాంతినగర్, పద్మనగర్లో కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ లావణ్యతో కలిసి ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సోమవారం ఉదయం పరిశీలించారు. పద్మనగర్ ఈటీపీ నుంచి శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ ప్రాంతాల మీదుగా మానేరులో వరద నీరు కలిసి స్థలాలలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వర్షాలతో వచ్చే వరద ముంపులో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని సూచించారు. పక్కా ప్రణాళికతో పనులు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసిన హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మండల ఎంపీపీ కొత్త వినత శ్రీనివాస్ రెడ్డి వివిధ గ్రామాల ఎంపీటీస్లు ఈ నెల 3వ తేదీన జరిగే సర్వసభ్య సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్ కోరిన ఎంపీపీలు ఎంపీటీసీలు
వాలంటీర్లతో మాత్రమే పెన్షన్ పంపిణీ చేయించాలనే మూర్ఖత్వంతో ఏప్రిల్ మే నెలలో 33 మంది చనిపోయే పరిస్థితిని వైసీపీ తీసుకువచ్చిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పించాలని అప్పుడు మేము కోరాం, వాళ్ళు చేయలేదు. ఎందుకు జరగదో చూపిస్తామనే పట్టుదలతో వారితో ఒకే రోజు రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నాం. అవసరమైతే వాలంటీర్ల సహాయం తీసుకొని చెప్తాం అని సీఎం వ్యాఖ్యానించారు. ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. కాకినాడ జిల్లా జంగంపేట మండలం ఇర్రిపాక కీర్లంపూడి మండలం సోమవరం జగపతి నగరం గ్రామాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు కార్యక్రమం ప్రారంభించి వృద్ధులకు పెన్షన్ 3,000 నుంచి 4,000 వరకు, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 వరకు పెంపుదల చేసిన పెన్షన్లను పెన్షన్దారులకు అందజేసిన జంగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, ఇర్రిపాక సోమవరం జగపతి నగరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఇచ్చిన చారిత్రాత్మక హామీలపై నేను చేసిన తొలి 5 సంతకాలు. 1. 16,345 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం. ల్యాండ్ లైటింగ్ యాక్ట్ రద్దు చేస్తూ 2వ సంతకం. పింఛను 3,000 నుంచి 4,000కు పెంచుతూ జూలై నెల నుంచి 7,000 పింఛనిచ్చేందుకు 3వ సంతకం. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం 4వ సంతకం. నైపుణ్య గణన కోసం 5వ సంతకం. మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే, మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశయాల ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణము ప్రథమ కర్తవ్యంగా ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగముగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఇకపై నెల 4,000 ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు 3,000 పెంచి ఇక నుంచి 6,000 ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 28 వర్గాలు
గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ పోస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ గాంధీ హాస్పిటల్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను పరామర్శించడానికి వెళ్తున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని, రాకేష్ రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు. పోలీస్ వాహనంలో బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలింపు. బలవంతపు అరెస్టులపై మండిపడ్డ పల్లా ఏనుగుల రాకేష్ రెడ్డి. మరో 40 మంది బీఆర్ఎస్ ఓయూ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో సత్యకృష్ణ కళ్యాణ మండపంలో డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఇంటింటికి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మీదట కూడా వచ్చే నెల నుంచి ప్రతి ఒక్కరింటికి తెచ్చి పింఛన్ ఇస్తారని, అలాగే పిఠాపురం నియోజకవర్గం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, దానికి కృతజ్ఞతగా ప్రజల రుణం తప్పక తీర్చుకుంటానని చెప్పారు. మరి ఇప్పుడు నా వరకు 20 సంవత్సరాల జీవిత కాలంలో నా ఇంటి అకౌంట్లో డబ్బును నేను చూడలేదు, కానీ పంచాయతీ అకౌంట్లో 2 రోజులు పరిశీలించడం జరిగింది. అందులో 200 కోట్లు అడ్డంగా తినేశారు అన్నారు. పంచాయతీ వ్యవస్థను మెరుగుపరుస్తానని, ప్రజలు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, పిఠాపురం ఈ నియోజకవర్గంలో సొంతంగా ఇల్లు కట్టుకుని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. అలా కాకుండా చంద్రబాబు గారి ఆది నాయకత్వంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం లీడ్ పార్ట్నర్గా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం, జనసేన వెన్నుదన్నుగా నిలబడ్డ ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, కేంద్ర నాయకుల ఆశీస్సులతో నిలబడ్డ ఈ ప్రభుత్వం. చెప్పండి, మరి నచ్చిందా? నువ్వే మోదీ గారు తప్పని పట్టాలి మనం చేసిన కృషికి. నువ్వు అర్థం చేస్తున్నావు. ఒక్కటే మోగింది కానీ మొత్తం అందరూ మోగింది వల్ల. అంటే ఇది వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగింది? ఎక్కడ ఆగలేదు. అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. అంటే సెక్రటరీ అంటే నేను ఒకటే అడిగాను మనం పంచాయతీ రాజ్లో. అంటే మనకి ఒక పిఠాపురంలోనే 620 సెక్రటరీ మనకు జిల్లా మొత్తం మీద. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, 600 సచివాలయాలు, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మన టోటల్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగింది చెప్పండి? రోజు పెన్షన్ ఆగో. కానీ వాలంటీర్స్కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం. ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి, ఇవి ఉంటాయి. మీకు ఏమంటారు, ఈ హెడ్కి ఇంత ఖర్చు చేయండి, దీనికి ఎంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపోటు వచ్చేసింది. ట్యాక్స్ ఎంత కట్టాలని చెప్తున్నాను నేను. నా జీవితం మొత్తం మీద పంచాయతీ రాజ్ శాఖ అకౌంట్ల మీద కూర్చుంది నా పర్సనల్ అకౌంట్. 20 సంవత్సరాల నుంచి పై నుంచి పనిచేస్తా ఉన్నాను. నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిట్తో కూర్చున్నది, నా అకౌంట్లో చూస్తుంది గంట లోపల ఉంటుంది, 2 గంటలు ఉంటుంది యాక్చువల్.
ఏది నేను చెప్పి లాస్ట్ 20 years నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న, ఎంత ట్యాక్స్ కట్టాలి? కట్టేది ఇచ్చేది. కానీ ప్రజల డబ్బుకి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను. 4 గంటలు ఒక్కొక్క సెషన్లో కూర్చుంటే ఇక్కడ 3,000 కోట్లు పోయింది, ఇక్కడ 400 కోట్లు. అంటే ఆ ఫిగర్ నేను ఆడిటర్ కాదు, గుర్తుపెట్టుకున్నాను, ఆడిటర్ కాదు నేను. అలా కాదు, వాళ్ళు ఏంటంటే ఇస్తారా పనులు అవ్వలా. నేను అడిగాను, రోడ్లు వేసారు ఇక్కడ, రోడ్లు వేసారా, మనం కరెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్మెంట్ స్లోగన్ కంటే కూడా తప్పులు ఎక్కడ జరిగింది, తప్పులు భవిష్యత్తులో ఎలా జరగదు, మనం ఎలా చేయకుండా ఉన్నాం. దీని మీద నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా అకౌంట్స్నే కనీసం 2 దశాబ్దాలు ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను when it comes to people's money, మన జాతి వనరులు కానీ, మన జాతీయ వనరులు కానీ, మన జాతీయ సంపద కానీ, దానికోసం నేను ఆడిటర్ లాగా అయితే నేను కూర్చొని ఎత్తుకుతా ఉన్నాను. ఇప్పుడు ఏముంది దీనికి దానికి తేడా ఏం చెప్పండి నాకు. ఈ 100 కోట్లు ఎటు వెళ్ళింది, ఈ మార్కెట్ యార్డ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నారు, దీనికి ఏంటి, ఇట్లా అడుగుతాను. పాప అధికారులు కూడా ఇబ్బంది పడతాం, నాకు అర్థమవుతాం. నేను చెప్పాను అసలు మేము సాధించడానికి కాదండి, మన ప్రజలకి రేపొద్దున అసెంబ్లీలో నన్ను అడిగినా కానీ, రేపొద్దున ఎక్కువ నేను పబ్లిక్ మీటింగ్స్ చెప్పినా కానీ, నేను మీకు అకౌంటబిలిటీ అని చెప్పాను, మీకు అదే అకౌంటబిలిటీ అని తీసుకొస్తున్నాను. పంచాయతీ రాజ్ శాఖ నేను చెప్తున్నా, పంచాయతీ రాజ్ శాఖ మొత్తం రూరల్ 70% రాష్ట్రంలో పంచాయతీ శాఖ పరిధిలో ఉంటాయి పిఆర్ మినిస్ట్రీలో. నా కోరిక ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మనం 100% ఎలా కొట్టామో, స్ట్రైకింగ్ 21 ఎలా కొట్టామో, అలాగా రక్షిత మంచినీరు అసలు లేని గ్రామం లేదు అని అనిపించుకోవాలి నా కోరిక. ఎంత సాధ్యపడద్ది అనేది నిధులు, నా బిల్లో పవర్, నా బిల్లో శక్తి ఉంది, నా సంకల్పంలో శక్తి ఉంది, వనరులు, బడ్జెట్, మిగతా వాళ్ళందరూ కలిసి విధానాన్ని బట్టి ఒక్క గ్రామం కూడా లేకుండా, అసలు రక్షిత మంచినీరు లేకుండా ఒక గ్రామం లేదు అది అనిపించుకోవాలి. అలాగే ఎక్కడో మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీలను తీసుకొస్తానికి పోవాలి. నా కోరిక ఏంటంటే, నేను పోరాట యాత్ర అప్పుడు నేను అరకు తిరిగాను. అరకుకి వెళ్ళి ప్రతి కుగ్రామం తిరగాలి, అక్కడ నేను కష్టాలు చూడాలి. నాకు ఇంత అపూర్వమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, పిఠాపురం ప్రజలకు. నేను ఎందుకు ఇంత రుణపడి, నిజంగా చెప్పాలంటే నాకు ముఖ్యమంత్రి స్థానం మీద కానీ, ఉప ముఖ్యమంత్రి మీద స్థానం కానీ నాకు నిజంగా నేను ఏమనుకోలే. కష్టాలు ఉన్నప్పుడు పనిచేసే వ్యక్తిగా ఉంటే చాలా నేను వాళ్ళతో అవ్వాలి అనుకున్నాను. నేను దానికోసం ప్రయత్నం చేశాను. నేను పదవుల కోసం నాకు నిజంగా తెలియదు, కానీ ఈరోజు నాకు ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఈ స్థానానికి మీరు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తులకు వేసాం, సరైన కూటమికి వేసామని మీరు గర్వపడాలని ఉంటుంది మేము చేసే పాలన. ఆకస్మికంగా వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. పూణే సమీపంలోని లోనావాలా వద్ద బూషి డ్యామ్ బ్యాక్ వాటర్ ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి గల్లంతైన కుటుంబం. 4 పిల్లలతో సహా కనీసం 5 మంది వరకు కొట్టుకుపోయారని సమాచారం. ఇప్పటి వరకు 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. ఎమ్మెల్సీ డాక్టర్ కొంచెల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటికి వెళ్లి పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ పేదల పక్షపతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గెలిచిన తొలి నెలల్లోనే పింఛన్ 1000 రూపాయలు కలిపి 4000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 3 మాసాల 3000 రూపాయలు కలిపి 1వ తారీఖు జూలైన ఉదయం 6 గంటల నుంచి అవతాతలకు 7000 రూపాయలు అందించిన ఘనత దేశంలోనే నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందన్నారు. వికలాంగుల పింఛన్ 9000కు అందిస్తున్నామన్నారు. అవతాతలకు పింఛన్ ప్రారంభమైంది నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. మనకి 7000 రూపాయలు మీకు ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బులు ఇస్తున్నాడు. నిండు మనసుతో ఆయన ఆశీర్వదించి 100 ఏళ్ళు ఇట్లాగే మనందరికీ సేవ చేయడానికి ఆయన ఉండాలని కోరుకోండి, సరేనా? ఇదో 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 500 రూపాయల నోట్లు 14 అంటే 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి పంపించారు. వచ్చే నెల నుంచి ఇంటి దగ్గరికే 4,000 రూపాయలు మీకు తెచ్చిస్తారు. సరేనా? రైట్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.